చాలా రీసెర్చ్ చేశారు. ఈవెన్ జర్మనీ వెళ్లారు. లండన్‌లో దాదాపు 28 ఇయర్స్ ఉన్నారు. డిఫరెంట్ దేశాలకెళ్ళి రీసెర్చ్ చేశారు. సో, రైట్ నౌ వివిధ దేశాలతో పోలిస్తే భారత్ ఈ ఆప్థమాలజీ రంగంలో, టెక్నాలజీ రంగంలో విభాగంలో అంటే ఏ స్థానంలో ఉంది? ఆర్ వి కంపీటింగ్ విత్ ది వెస్టర్న్ కంట్రీస్? సో, సేమ్ స్టాండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ లభిస్తదా? దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆప్థల్మాలజీ వచ్చేటప్పటికి నవీన్, వీఆర్ వే సుపీరియర్ దాన్ వెస్టర్న్ కంట్రీస్. ఓకే. మెనీ వెస్టర్న్ కంట్రీస్. ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఇక్కడ డాక్టర్లు, కంటి డాక్టర్లు చాలా గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే 96లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నన్ను ఆశ్చర్యపడింది అదే. నేను ఇంగ్లాండ్లో ఉన్నాను. ఇంగ్లాండ్లో ఉంటూ అప్పటికి ఇంకా ఫేకో అంటే క్యాటరాక్ట్లో కీ హోల్ సర్జరీ, ఓకే, దాన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు. నేను 1996లో ఇండియాకి వచ్చినప్పుడు ఆల్రెడీ మన ఎల్వి ప్రసాద్లో చేస్తున్నారు. ఓకే, ఇంకా అక్కడ స్టార్ట్ కాల ఇంగ్లాండ్లో. మరి మనం ముందున్నావా, వాళ్ళు ముందున్నారా? ఆ విధంగా ఇంకెన్నో చెప్పగలను మీకు. ఎన్నో విషయాల్లో కంటి వైద్యంలో ఇండియాలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఓకే. అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ది యంగ్స్టర్స్, గర్ల్స్ ఎస్పెషలీ అండ్ బాయ్స్. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇప్పుడు చూశారు కదా హైదరాబాద్లో ఎన్ని వందల క్లినిక్స్ వచ్చినాయి. ఆ విధంగా సర్వీస్ ప్రొవిజన్ మటుకు చాలా పెరిగింది. ఆ సర్వీస్ ప్రొవిజన్తో పాటు స్టాండర్డ్స్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్ వీఆర్ వే అహెడ్.